హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ మెల్ట్ మ్యాజిక్. ఈరోజు అయితే డిసెంబర్ 8 సంకటహర చతుర్థి సాయంత్రం మా కాలనీలో అయితే ప్రతి సంకటహర చతుర్థికి అభిషేకం అయితే జరుగుతుందనమాట. మా ఇంటి మా కాలనీలోనే ఉంటుంది ఈ టెంపుల్ అయితే. ప్రతి పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజు సంకటహర చతుర్థి అనే సెలబ్రేట్ చేసుకుంటారనమాట. ఆ రోజు ఈవినింగ్ అయితే స్వామివారికి అభిషేకం చేస్తారు. మేము ఇక్కడ ఉన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి కంపల్సరీగా ప్రతి నెలలో ఒకసారి వస్తుంది కదా, ఆ రోజు మాత్రం కంపల్సరీ ప్రసాదాలు అవి తీసుకొని అయితే వెళ్తామన్నమాట. ఈవినింగ్ 7కి స్టార్ట్ అవుతుంది అభిషేకము. ఈ అభిషేకానికి అయితే పిల్లల్ని కూడా తీసుకొని వెళ్తామన్నమాట. పిల్లలకి చాలా మంచిదన్నమాట. ఈ సంకటహర చతుర్థి అభిషేకం చూడడం అయితే చాలా మంచిది. చూస్తేనే మనం చూసి మనసారా నమస్కరిస్తేనే మనకి ఏదన్నా సంకటాలు ఉన్నా, మనకి ఏదన్నా పనులు జరగట్లేదు అన్నా కూడా అవి ముందరికి వెళ్ళడానికి, ఏదన్నా ఆటంకాలు ఉన్నా కానీ అవి తొలగిపోవడానికి ఈరోజు మనసారా నమస్కరించుకుంటే ఆ విఘ్నాలన్నీ తొలగిపోతాయి అని చెప్పేసి ఒక నమ్మకం అనమాట. ఈవినింగ్ పూజ అయితే చేసేసుకున్నాను. ప్రసాదం చేసి ఈవినింగ్ పూజ చేసేసుకొని ఇంకా పిల్లల్ని రెడీ చేశాను అనమాట. వాళ్ళ వర్క్స్ కూడా ఫినిష్ చేయించాను. రైటింగ్ వర్క్స్ అలా ఫినిష్ చేయించాను అనమాట. వచ్చిన తర్వాత రీడింగ్ వర్క్స్ పెట్టుకుందాము అని చెప్పేసి వాళ్ళని కూడా రెడీ చేసేసాను. నేను రెడీ అయిపోయి ఏమేమి తీసుకెళ్ళాలి అనే దానికి పెట్టేసుకుంటున్నాను అనమాట. ప్రసాదం చేశాను కదా, ఆ ప్రసాదము ఇక్కడ 2 కొబ్బరికాయలు అయితే తీసుకువెళ్తున్నాను అనమాట. ఎందుకంటే అక్కడ సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉంటారు. సుబ్రహ్మణ్య స్వామికి కూడా అభిషేకం అయితే చేస్తారు ప్రతిసారి. అందుకని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ఒక కొబ్బరికాయ కొడతారు, విఘ్నేశ్వరుడి దగ్గర ఒకటి కొడతారు అని చెప్పేసి తీసుకెళ్తాను. 2 కంపల్సరీ తీసుకెళ్తాను. ఇక్కడైతే స్వామివారికి అభిషేకానికి అన్నీ రెడీ చేస్తున్నారనమాట. అభిషేకానికి కావాల్సినవి అన్నీ పంతులు గారు రాకముందులే వేరే ఇంకొకళ్ళు ఉంటారు, వాళ్ళన్నీ అయితే రెడీ చేస్తున్నారు. పంతులు గారు అయితే వచ్చి అభిషేకం అయితే స్టార్ట్ చేశారనమాట. ఫస్ట్ నేనైతే వీడియో తీయలేదు. సుబ్రహ్మణ్య స్వామికి చేసేసి రెడీ చేసి లోపలికి అయితే వెళ్ళిపోయి విఘ్నేశ్వరుడికి అయితే అభిషేకం స్టార్ట్ చేశారు. నేను 1 ఇయర్ నుంచి అయితే ఫాలో అవుతున్నాను అనమాట. ప్రతి సంకటహర చతుర్థికి అయితే నేను టెంపుల్లో అభిషేకానికి అయితే వెళ్తున్నాను. అంతకు ముందులో అయితే నాకు అంతగా తెలిసేది కాదు ఈ విశిష్టత అనేది. ఒక 1 ఇయర్ నుంచి అయితే నేను ప్రతి నెలలో వెళ్తున్నాను అనమాట. దట్టు వీధికి దగ్గరలో ఉంటుంది అనమాట ఈ టెంపుల్. అందుకని చెప్పి అసలు 1 మంత్ కూడా మిస్ చేయకుండా వెళ్తానన్నమాట. పిల్లల్ని అయితే తీసుకెళ్తాను. మీరు చూడండి ఈ వీడియోలో అభిషేకం ఎలా జరిగింది అనేది. మనం ఏం చెప్పినా వినేది దేవుడు ఒక్కటే కదా అని అనిపిస్తుందండి. మనం ఎవ్వరికి ఏమీ చెప్పుకోలేము, కానీ దేవుడి దగ్గర అయితే మనకున్న సంతోషం కానీ బాధ కానీ మనకి ఏది కావాలి అన్నా కూడా దేవుడికైతే చెప్పుకుంటాం కదా. అలానే నేను ప్రతి వారం మిస్ చేయకుండా వెళ్తాను. ఈ విశిష్టత అయితే నేను చాగంటి గారు చెప్పిన తర్వాత విన్నానమాట. దీని గురించి తెలుసుకున్నాను. సంకటహర చతుర్థి అన్న దాని గురించి క్యాలెండర్లో చూస్తాను, కానీ నేను ఎప్పుడూ ఇట్లా అభిషేకానికి అయితే వెళ్ళలేదన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి మంత్లో అభిషేకానికి అయితే వెళ్తున్నాను. నాకు చాలా పాజిటివ్గా అయితే అనిపిస్తుంది అనమాట. నేను వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్స్ 2-3కి కూడా నేను చెప్పానన్నమాట, ఇలా నాకు చాలా బాగుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది అని చెప్పేసి. అందుకని ప్రతిసారి అందరం కలిసే మేము వెళ్తాము గుడికైతే. ఇక్కడికి వచ్చిన భక్తులైతే కొంతమంది ప్రసాదం
ప్రసాదం తీసుకొని వస్తారనమాట. అభిషేకం చేయించుకునే వాళ్ళు పులిహార ఏదైనా పాయసం అలాంటిది తీసుకొని వస్తారు. మిగతా వాళ్ళు కూడా కొంతమంది తీసుకొని వస్తారనమాట. అభిషేకం అంతా అయిపోయిన తర్వాత మన పేర్లు గోత్రాలు అన్నీ చదివిన తర్వాత ప్రసాదం అయితే ఇస్తారనమాట. ఈ ప్రొసీజర్ అంతా చేసేసరికి మేము 7కి వెళ్తే 8:30 అవుతుందనమాట. చూడండి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిని కూడా చూపిస్తున్నాను. ఈ గుళ్ళోనే రెండు విగ్రహాలు అయితే పెట్టి ఇద్దరిని పూజిస్తారు. థ్యాంక్ యూ.